హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి? అందరు దసరా పండుగ ఎలా జరుపుకున్నారు ఫ్రెండ్స్? అందరు బాగా జరుపుకున్నారా? బాగున్నారా ఫ్రెండ్స్? అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ నన్ను. ఇన్ని రోజులు అయితే ఎవరికి తెలియదు కాబట్టి ఇప్పుడిప్పుడు అందరికీ తెలుస్తుంది నేను రీల్స్ తీస్తున్నాననేసి. ఫస్ట్ అయితే నేనైతే రీల్స్ తీస్తున్నాను, నేను ఎవరికి చెప్పలేదు. వాళ్ళే అందరూ ఒకరికొకరికి చూసుకొని చెప్తున్నా. ఇప్పుడిప్పుడు తెలుస్తుంది మా గల్లీలో వాళ్ళకి కానీ మా కాలిన వాళ్ళకి అందరికీ. మార్కెట్కి వెళ్ళినప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు అడుగుతున్నారు, నువ్వు అసలు ఇంట్లో నుంచి అసలు బయటికే వెళ్ళవు, వీడియోస్ తీస్తున్నావు, ఎవరితో మాట్లాడవు, ఇంట్లో నుంచి బయటికే వెళ్ళవు, ఎలా తీస్తున్నావు అని అందరు చాలామంది ఆశ్చర్యపోతున్నారండి. అయితే నేనే తీస్తున్నానండి. అయితే కొందరైతే మాది బంధువులు అందరూ ఫ్రెండ్స్ కానీ ఫస్ట్ అయితే అందరూ మా వారే తీస్తున్నారు అనుకున్నారు. మా వారైతే ఏం తీయట్లేదని ఒకసారి వీడియో పెట్టాను కదండి. మా వారు ఏం తీయట్లేదు, నేనే తీస్తున్నాను ఫ్రెండ్స్. అయితే చాలామంది అంటున్నారు. అయితే నేను ఫస్ట్ అయితే తీస్తున్నాను కానీ నాకు టెన్షన్గానే, ఎవరికైనా ఆడపిల్ల అదే ఉంటుంది కదండి. వీడియోస్ మీడియా ముందుకు వచ్చినప్పుడు ఎలా అయినా టెన్షన్ ఉంటుంది కదా, ఎవరేమంటారో ఎలానో మస్తు టెన్షన్ పడ్డాను. తీసినప్పుడు మాత్రం కానీ అది ఊరికేం తీయలేదు. ఎవరేమంటారో ఎవరు ఎలా అంటారో అనేసి ఎంతో టెన్షన్ మీదనే తీశానండి. కానీ ఇప్పటి వరకు అయితే అందరూ అడుగుతున్నారు, అందరైతే బాగా తీస్తున్నావు అంటున్నారు. అసలు నువ్వు తీస్తున్నావు అంటే చాలామంది అయితే నమ్మలేకపోతున్నాము. నువ్వు అసలు ఇంట్లో ఎవరితో కూడా మాట్లాడవు, పక్కల ఇంట్లో రావు, బయట ఎవరి దగ్గర మాట్లాడడానికి రావు, అసలు ఎలా తీస్తున్నావు అని అంటున్నారు. అయితే ఇప్పటికైతే అందరూ చూస్తున్నారు. చూసి అయితే అందరూ కొందరైతే చెప్తున్నారు, అలా పెట్టు వీడియో, ఇలా పెట్టు అనేసి మంచిగానే చెప్తున్నారు ఫ్రెండ్స్. అది నేను ఎందుకంటే ఎవరు చూడరేమో నా వీడియోస్ అనుకున్నాను, కానీ అందరూ బాగానే చూస్తున్నారు. మా వారి డ్యూటీ దగ్గర ఫ్రెండ్స్ కానీ ఊరు ఫ్రెండ్స్ కానీ అందరూ చూస్తున్నారు. మీ అందరికి చాలా థ్యాంక్స్. అయితే నా వీడియోస్ ఇక్కడే కాదండి, పూనా, గోవా కూడా వెళ్తున్నాయండి. తమిళన్స్ వాళ్ళు కూడా చూస్తున్నారు. మీ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. అందరూ నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ చెప్తున్నాను. అయితేను ఇంకొక విషయం అండి, నాకంటే ముందు వీడియో తీసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తూనే ఉన్నారు, మనము వీడియోస్ తీస్తున్నామంటే మన దూరపు బంధువులు ఎవరు అనరు, కానీ మన వాళ్ళే మనల్ని ఏదో ఒకటి అంటారు అన్నారు. అది కరెక్ట్గా చేశాడు మా అన్న. కన్ను ఉన్నాడు, మా అన్న అదే మాట అన్నాడండి. నేనేంటి ఉట్టిగా అన్నం కూర వండి కూర్చుంటానంట, నాకేం పని ఉండదంట. అయితే ఎవరైతే చాలామంది వీడియోస్ తీసే వాళ్ళందరూ అంటూనే ఉన్నారు, అది కరెక్ట్ కన్ఫర్మ్ అయిందండి నా గుడంగా. అయితే ఎవరు అయితే అనలేదు, కానీ అందరికీ మా కాలనీ వాళ్ళకి, మా పక్కింటి వాళ్ళకి, మా బంధువులు అందరికీ తెలుసు అన్నీ నేనే చేసుకుంటాను పనులని. నాకేం పని మనిషి లేదు, అత్తమ్మ లేదు, ఏం లేదు, అన్ని పనులు నేనే చేసుకునే. రీల్స్ తీసినంత మాత్రాన పని ఉండదని ఎలా అంటారండి, అసలు అర్థం కావట్లేదు. అయితే మా అన్నకు తెలుసు ఇంట్లో ఎంతమంది ఉంటామో తెలుసు, అన్నీ తెలుసు, ఎవరెవరు ఉండేది, నేను ఏం చేసేది తెలుసు కూడా. అలా అంటే ఎలా ఉంటుందండి అసలుకు. నేను ఉట్టే అన్నం కూర వండి ఉంటానంట, అందుకే పని ఏమి ఉండదు కాబట్టి రీల్స్ తీస్తానంట అలా అంటున్నారు ఫ్రెండ్స్. అంటే దూరపు వాళ్ళు ఎవరు కాదు, మనకు సొంతం కావాల్సిన వాళ్ళే. మా అన్న అసలు ఆయన అనడం కూడా నా ఎదురుగానే అనేసినాడు. కాకపోతే ఆ రోజు నేను ఏదో బాధలో ఉన్నాను, ఆ మాట అన్నాడు. కానీ నేను అంటే ఆయన అన్నందుకు బాధ కాదు, వేరే విషయం గురించి బాధలో ఉన్నాను. ఆ సమయంలో ఆయనకు నేనేమి రిప్లై ఇవ్వలేదు. అయితే ఇప్పుడు వీడియో రూపంగానే ఆయనకు చెప్దామన్నా. ఆయన ప్రతి వీడియో నాకు చూస్తాడు మా అన్న, ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన అన్నాడు కాబట్టి ఆయనకు తెలుసు, వింటూ ఉంటాడు, చూస్తాడు. అన్న రీల్స్ తీసినంత మాత్రాన పని ఉండదు అన్న. అసలు ఇంట్లో అందరు మగవాళ్ళే, నేను ఒక్కదానే ఆడపిల్లని. నాకే ఎక్కువ ఉంటుంది పని. ఎవరు పని చేస్తారు, ఎవరు ఏం చెయ్యరు. పిల్లలు చిన్నపిల్లలకైతే
ఏమీ హెల్ప్ చేస్తారా మా పిల్లలు? ఏమీ హెల్ప్ ఏమి ఉండదు. మా వారు ఎప్పుడో ఇంట్లో ఉంటే హెల్ప్ చేస్తారు, కానీ మా వారైనా రోజైతే ఉండలేరు కదండి. అసలు ఈ మధ్యలో అయితే 2 డేస్కి 3 డేస్కి వస్తున్నారు ఇంటికి. అసలు అలాంటప్పుడు అన్ని పనులు మనమే కదా చేసుకునేది. అసలు మంచిగా ఉన్నప్పుడేమో ఇంట్లో ఉంటుంది. మాకైతే ఎప్పుడైతే ఆరోగ్యం బాగాలేకుండా అప్పుడే కూడా మా వారు ఉండరు. అసలు అంత బాగలేకపోయినా అన్నీ నేనే చేసుకుంటున్నాను. మా పంటి నొప్పితో బాధపడుకుంటా హాస్పిటల్ తిరుక్కుంటా ఇంట్లో పనులన్నీ చేసుకుంటా, పిల్లల్ని చూసుకోవడం అన్నీ నేనేనండి. నాకేం ఎవరు హెల్ప్ చెయ్యరు. అయితే మా పక్కన ఒక అక్క ఉంటుంది, ఆ అక్క చూస్తుంది, అడుగుతుంది. నాతో పాటు ఇంకొక ఆమె కూడా అలాగే అయింది, పంటి నొప్పితో బాధపడుతూనే ఉంది. ఆమె చేసుకోలేక వాళ్ళ అమ్మని తెచ్చి పెట్టుకుందండి. అయితే నాకు అక్క ఉండి మా అమ్మనైనా తీసుకొచ్చు, పని ఆమెనైనా పెట్టుకోవచ్చు కదా అన్నది. అయితే మా అమ్మకే ఆరోగ్యం బాగలేదు, మా అమ్మ ఏడుస్తుంది అనేసి మా అమ్మని ఏం పిలవలేదండి. మా అమ్మ కూడా బాగలేదు కాబట్టి మా అమ్మని పిలవలేదు. ఇంకా పని మనిషిని అయితే నేను ఏం పెట్టుకోవట్లేదు. బాగున్నా బాగాలేకున్నా అన్నీ నేనే చేసుకుంటున్నానండి. అన్ని పనులు అయితే నేనే చేసుకుంటున్నాను. కానీ అలా అంటున్నారు, ఎందుకు అలా అనకూడదు. వేరే వాళ్ళు కూడా అయితే ఇప్పుడు ఈయన అన్నీ తెలిసినాయని ఇలా అన్నాడంటే, ఇప్పుడు దూరం ఎక్కడెక్కడ వాళ్ళు చూస్తున్నాను నా రీల్స్ కాబట్టి వాళ్ళు కూడా తెలియాలని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈయన అన్నట్టుగానే మళ్ళీ వేరే వాళ్ళు అనొద్దని అలా ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్. అన్ని పనులు నేనే చేసుకుంటాను, నాకు ఎవరు చెయ్యరు. ఒక్కొక్కసారి అయితే అనిపిస్తుంటుంది, పని ఎక్కువ ఉన్నప్పుడైతే ఈ రీల్స్ తీయడం ఎందుకు పెట్టాను రా అనిపిస్తుంది, తీయకపోయినా బాగుండేది అలా అనిపిస్తుంది. అయితే ఈ రీల్స్ తీసే వాళ్ళు కూడా చాలామంది దాంట్లో కూడా కష్టం ఉంటుంది అని అన్నారు. అంటే మాకు తీయకముందు తెలియదు ఎవరికైనా, ఇప్పుడు నేను తీస్తున్నా కానీ నాకు కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్, దాంట్లో కూడా కష్టం ఉంటుంది. ఆమె అన్నకేంటి ఊరిక రీల్స్ తీయడం ఉట్టిగా ఉండడం అనుకుంటున్నా, దాంట్లో కూడా ఉంటుంది కష్టం అనేది. ఇంట్లో పనులు చేసుకోవడం, ఆ రీల్స్ తీయడం అది అంటే ఊరికేం కాదండి. అదే మా వారు ఏంటంటే మా వారు ఛానల్ పెట్టారు, మా వారు రీల్స్ తీయట్లేదని నేను తీస్తున్నాను అంతే. అది కూడా నాకు మా పిల్లలే సపోర్ట్ అండి. మమ్మీ డాడీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు కదా, రీల్స్ ఏం పెట్టట్లేదు, తీయట్లేదు, నువ్వు తీయవు మమ్మీ మేము తీస్తామనేసి మా పిల్లలే సపోర్ట్ చేశారు. నాకు ఎవరు ఏం చేయలేదు, ఎవరు ఏం చెప్పలేదు ఫ్రెండ్స్. అందు గురించి తీస్తున్నాను నేను, అంతేగాని ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకు తీసాను రా అన్నట్టుగా అనిపిస్తుంది పని ఎక్కువ. అందు గురించి అలా వేరే వాళ్ళు కూడా ఎవరు అనొద్దని చెప్తున్నాను ఫ్రెండ్స్. కానీ వెంకటకృష్ణారెడ్డి అన్న లక్ష్మీనారాయణ అన్న మీరు నా వీడియోస్ చూస్తున్నారండి, నాకు మీకు చాలా థ్యాంక్స్ అండి మీరు అందరు చూసేటందుకు. కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చేసుకోండి అన్న. నా ఫోన్లో కనపడుతుంది, నాకైతే మీ నేమ్స్ ఏం కనిపించట్లేదు. బాయ్.